బీజేపీ బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా. బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు, కవిత ఒక్క పల్లకి పాడుతూ ఉంది. హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రిస్తూ ఉన్నాడు. కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. నలుగురు నాలుగు దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అటుముఖం ఇటువైపు పోరాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చెప్పలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కే ముద్రమైపోయినాడు. బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్ర పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదేర నినాదం తీసుకొచ్చినాడు.